నంద్యాల ఉప ఎన్నిక టికెట్ తనకు కేటాయించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. భూమా కుటుంబం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకున్న నమ్మకాన్ని వమ్ము చేయమన్నారు. అక్క అఖిలప్రియతో కలిసి నంద్యాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఏజ్ గ్యాప్ వల్ల ఏవి సుబ్బారెడ్డి గారితో సన్నిహితంగా ఉండలేకపోయామని, ఖచ్చితంగా అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామంటున్న భూమా బ్రహ్మానందరెడ్డితో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. టీడీపీ అభ్యర్థి ఎవరా అన్నది నిన్నటి వరకు కొనసాగినటువంటి ఉత్కంఠకు తెరపడింది. టీడీపీ తరపు నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాల అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు భూమా బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న మొన్నటి వరకు కూడా ఒక ఉత్కంఠ ఉండింది. నంద్యాల టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారన్నది అనూహ్య పరిణామాల నేపథ్యంలో మిమ్మల్ని ప్రకటించడం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు? సీఎం గారు నా మీద నమ్మకంతో, మా కుటుంబం మీద నమ్మకంతో, ముఖ్యంగా మా కుటుంబానికి టికెట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. భూమా నాగిరెడ్డి గారి స్థానంలో దాన్ని భర్తీ చేయడం అనేది చాలా కష్టమైన విషయము, కానీ అంతే కమిట్మెంట్తో ప్రజలకు సేవ చేస్తామని నమ్ముతున్నాను. అంటే మొత్తంగా చూస్తే అంటే జిల్లాలో కొంతమంది నేతలు సీనియర్లు ఉన్నారు, అయితే అసంతృప్తిలో ఉన్న మాట వాస్తవం. అయితే తమను కలుపుకొని పోవడం లేదని చెప్పేసి ఇటీవల కొంతమంది నాయకులు అన్నారు. అంటే మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు ప్రకటించిన నేపథ్యంలో మీరు ఎలాంటి వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుని ఎలా ముందుకెళ్ళున్నారు? కోఆర్డినేట్ చేసుకోవడం లేదనేది పూర్తిగా అవాస్తవము. మేము అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్నాము. అఖిలమ్మ గారిని డైరెక్ట్గా ఏ ప్రోగ్రామ్ ఉన్నా వారికి చెప్పే చేస్తున్నారు, అన్నీ కోఆర్డినేట్ చేస్తూనే ఉన్నాము. కొంతమంది బయటికి వెళ్ళడానికి కోఆర్డినేషన్ లేదనేది ఒక ఇష్యూ పెట్టుకొని బయటికి వెళ్ళినారు, అంతే. కోఆర్డినేషన్ లేదనేది మాత్రం పూర్తిగా అవాస్తవం. పార్టీలో ఉన్నారంటే భూమా నాగిరెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఏవి సుబ్బారెడ్డి గారు కూడా అంటే తమను పక్కన పెట్టేశారని ఒక ఉద్యమంతో ఆయన ఒక మాట అనడం జరిగింది. అయితే నిజంగా ఆ పరిస్థితి ఉందా, లేకపోతే ఏ కారణాల వల్ల జరిగిందంటారు? అటువంటి పరిస్థితి అనేది లేనే లేదు. భూమా నాగిరెడ్డి గారు అంటే మా బాబాయ్తో పాటు మేము చిన్నప్పటి నుంచి ఆయనని పక్కనే చూస్తున్నాం. మాకు ఆయన ఇంకో ఫ్యామిలీ మెంబరే. మామ అని ఎప్పుడున్నా మామ అని ప్రతిసారి ఫోన్ చేసి ఏదున్నా చెప్తూనే ఉంటాం. మేబీ జనరేషన్ గ్యాప్ ఉండి ఉంటుంది, ఏజ్ డిఫరెన్స్ వల్ల, లేకపోతే బాబాయ్తో ఆయనకున్నంత క్లోజ్నెస్, ఇప్పుడు పక్కనే ఉండేటోళ్ళు అంత క్లోజ్నెస్ రాలేదేమో. మేబీ ఇప్పుడు పెరగచ్చు, మాకు ఇంట్రాక్షన్ పెరుగుతుంది. ఇన్ని రోజులు మా బాబాయ్ ఉన్నాడు పక్కన, ఇప్పుడు బాబాయ్ లేక 2 months అయింది కాబట్టి ఆ ఇంట్రాక్షన్ పెంచుకోనికి మాకు కొంచెం టైం పడుతుంది. ఆ గ్యాప్ అనేది మాత్రం ఏం లేదు. ఇందాక కూడా ఇక్కడికి వచ్చే ముందు కూడా మామతో మాట్లాడే వచ్చినాం. మొత్తం అంటే ఎంతో ఆప్త మిత్రుడుగా ఉన్నటువంటి ఏవి సుబ్బారెడ్డి గారు అంటే ప్రతి పనికి కూడా భూమా నాగిరెడ్డి గారు ఆయన ఆశ్రయించిన పని. ఈ నేపథ్యంలో మంత్రి అఖిలప్రియ గారు కాస్త దూరం పెడుతున్నారు. ఎందుకనో ఈ గ్యాప్ వస్తుందన్న ఒక అసంతృప్తిలో ఆయన ఉన్నారు. అంటే ఏ విధంగా చూస్తారు? అసలు గ్యాపే లేదని చెప్తుంటే మళ్ళీ ఆయన అసంతృప్తితో ఉన్నారని మీరు అడుగుతారు. నిన్న ఆయన క్లియర్గా చెప్పారు, అఖిలమ్మ ఏడిస్తే నేను ఏడుస్తా, అవి బాధపడితే నేను బాధపడతా, ఏదో గ్యాప్ ఎందుకు ఉంది, జనరేషన్ గ్యాప్ వల్ల ఏమో అని నేను కూడా అనుకుంటున్నాను ఆయన క్లియర్గా చెప్పినారు. సో దాంట్లో వేరే ప్రస్తావన అనేది ఏం లేదు, గ్యాప్ అనేది ఏమీ లేదు. అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించిన నేపథ్యంలో ఎలా ముందుకెళ్ళున్నారు? అంటే నంద్యాల ప్రజలకు మీరు ఏ విధంగా సేవ చేయబోతున్నారు? మా బాబాయ్ నంద్యాల ప్రజలకి కొన్ని ఖచ్చితమైన హామీలు ఇచ్చారు. 13,000 ఇళ్ల స్థలాలు కానీ, రోడ్ వైడనింగ్ కానీ, పందుల తరలింపు కానీ, అమృత్ స్కీమ్ కానీ, ఇంకా ఈ స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంటేషన్కి మా వంతు ప్రయత్నిస్తాము. ఇంకా ప్రజలకి దగ్గర అవ్వడానికి, ఎక్కువ ఇంటరాక్షన్ అవ్వడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా అందుబాటులో ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటాను. ఇది మొత్తంగా భూమా బ్రహ్మానందరెడ్డి గారు చెప్తున్నది. ఏదైతే తనకు టికెట్ కేటాయించడం చాలా సంతోషంగా ఉంది. నంద్యాల అభివృద్ధికి భూమా అఖిలప్రియతో పాటుగా నేను కూడా కృషి చేస్తానని చెప్పేసి భూమా బ్రహ్మానందరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో మల్లికార్జున్, CVR న్యూస్, కర్నూలు జిల్లా.